మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ నిత్య కృప అనేటువంటి కార్యక్రమాలు వీక్షిస్తున్న అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మీరు మాత్రమే కాదు, ఈ వాక్యము చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇతరులకు షేర్ చేయండి. మరి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి దేవుడు సన్నిధిలో ఇవి దేవుడు మాటలు, లోక సంబంధమైనవి కావు. దేవుడి సన్నిధిలో ఎవరు శ్రద్ధ భక్తితో ఉంటారో వారిని, వారి కుటుంబాలను ఆయన ఆధ్యాత్మికంగా ఆశీర్వదించునుగాక. వాక్యం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాం. హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 33వ వచనం. నా జీవము తోడు నేను రౌద్రము కుమ్మరించెదను, బాహుబలము చేత చాచెన చేతులలో నేను మీ పైన అధికారము చేసేదను. 20వ అధ్యాయం 33వ వచనములో చివరి మాటలో దేవుడు అంటారు, నేను మీ పైన అధికారము చేసేదను. బహురౌద్రము కుమ్మరించి ఆయన బాహుబలము చాచి నేను మీ పైన అధికారము చేసేదను. చూడండి, మీ మీద ఏవి అధికారం చేస్తారు? కొందరు మనుషులు అధికారం చేస్తుంటారు. కొందరు కొన్ని పరిస్థితులు, శరీర బలహీనతలు అధికారం చేస్తుంటాయి. కొన్ని ఆర్థికమైన పరిస్థితులు అధికారం చేస్తుంటాయి. కొన్ని చీకటి శక్తులు, అంధకారపు శక్తులు, అపవిత్రాత్మలు ఏలుబడి చేస్తుంటాయి. ప్రభు అంటాడు, నేను మీ పైన అధికారము చేస్తాను. ఎందుకంటే ఆయన అధికారము కలిగిన దేవుడు. మనము ఆయన అధికార కలిగిన నామములో మనము ఆయన నామమును తెలుసుకొని, ఆయన అధికార కలిగినటువంటి నామములో ఆయన రక్షణ పొందుకొని, ఆయన అధికారము క్రింద మనము లోబడి ఉండాలి. ఆయన అధికారాన్ని మనలో నిలిచి ఉండాలంటే వాక్యం చెప్తున్న మాట, వాక్యము విని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానుసారముగా నీ ఆత్మీయ జీవితాన్ని నడుచుకునటమే దేవుడి అధికారం క్రిందకు రావు. అప్పుడు దేవుడు నీ మీద అధికారం చేస్తాడు. వాక్యం వింటారు, విడిచిపెట్టేస్తారు, వాక్యానుసారంగా నడవరు. ఇక్కడ వాక్యానుసారంగా నడిచే విషయంలో మనం మొదటిగా చేసే పని ఏంటంటే, దేవుడు అధికారము క్రింద, ఆయన కట్టడాలు విధుల కింద ఉన్నవారు వారి మీద దేవుడు అధికారము చేసేదనని చెప్పాను. చూడండి, మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాం. 28వ అధ్యాయం 18వ వచనం మత్తయి సువార్త. ఈ పద్యములు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికార్యములు ఇవ్వబడి ఉన్నది. చూసారా, భూమి మీద దేవునికి ఏమున్నదంట? సర్వాధికార్యములు ఉన్నాయి. ఎక్కడంట? పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికార్యములు ఉన్నాయి. సర్వాధికారి అయినటువంటి, సర్వాధిపతి అయినటువంటి దేవుడు. మరి దేవునికి మనం అధికారం ఇవ్వాలి, దేవునికి అధికారం ఇవ్వాలి. పరలోకమందు కానీ భూమి మీద కానీ దేవుడికి సర్వాధికారములు ఉన్నాయి. కానీ ఈ మధ్యలో మనుషుల మీద ఏమి ఏలుబడి చేస్తున్నాయి? రోగములు అధికారం చేస్తున్నాయి, చీకటి శక్తులు అధికారం చేస్తున్నాయి, బలహీనతలు అధికారం చేస్తున్నాయి. ఎందుకనంటే దేవుడు అధికారము క్రింద వీళ్ళు ఒప్పుకోరు, దేవుడు అధికారానికి లోబడరు. దేవుడు అప్పగించినటువంటి అధికారానికి క్రింద మనం ఉండాలి, మన ప్రవర్తన అంతా కూడా. అప్పుడు దేవుడు భూమి మీద సర్వాధికారములు, ఆయన ఇవ్వబడి ఉన్న ప్రతి అధికారము నీ మీద ఉంటుంది. వేరొకటి నీ మీద అధికారం చేయకూడదు కూడా. రోమాపత్రికలో 9వ అధ్యాయము 5వ వచనములో చూస్తే యేసుప్రభు వారు పుట్టుకను గురించి అక్కడ పౌలు గారు చెబుతూ, పితరులు వీరు వారిలో నుండి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన వీరిలో పుట్టారు, కానీ ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్.
ఇక్కడ మనం గమనిస్తే ఈయన సర్వాధికారి అయిన దేవుడు. కొందరు అంటారు వడ్రంగి వారి కుమారుడని ఆ రోజుల్లో, కొందరు ఒక మరియమ్మ కుమారుడని, మరికొందరు ఆయన కేవలము ఏదో మాట్లాడుతున్నటువంటి కొన్ని విషయాలు సామాన్యంగా సాదాసీదాగా మాట్లాడటానికి సరిపోదు. ఆయన ఎవరనంటే వీరిలో వారిలో పుట్టారని అనుకుంటున్నారు, కానీ సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన, నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి వాడు. కాబట్టి పరలోకమందు కానీ భూమి మీద కానీ ఆయనకి సర్వాధికారములు ఇవ్వబడి ఉన్నాయి. నేను మీ పైన అధికారము చేస్తున్నాను, ఆయనే మన మీద అధికారం చేయాలి. చేసేటట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. మొదటి పేతురు పత్రికలో 6వ అధ్యాయము 15వ వచనంలో చదువుతున్నాం. పేతురు రాసిన మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్తకాలమయందు ఆ ప్రత్యక్షతను కనపరుచుచున్న ఆ సర్వాధిపతి అయిన రాజునకు రాజును ప్రభువునకు ప్రభువై ఉన్నాడు. చూడండి, ఈయన ఎవరనంటే సర్వాధిపతి, యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచబడుచున్నట్ల ఆ సర్వాధిపతి అయినటువంటి దేవుడు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువై ఉన్నారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. ఆ సర్వాధిపతి అయినటువంటి దేవుని సన్నిధానంలో మనము జాగ్రత్తలుగా మనం చేర్చబడాలి. ఆత్మీయ జీవితంలో ఆయన అధికారమునకు మనము లోబడి ఉండాలి. ఆయన నీ మీద అధికారం చేయాలి. ఆయన అధికారమును క్రింద నీ ప్రవర్తన మార్చబడాలని బైబిల్ చెప్తుంది. ప్రకటనలో కూడా మనం చదువుతాం. 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు అంటారు, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించుచున్నవాడును, మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడినై ఉన్నాను, మరియు మరణము యొక్కయు తాళములు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఈయన సర్వాధికార్యాలు ఉన్నాయి. ఇక్కడ ఆదిలో ఉన్న దేవుడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తు శరీరధారిగా వచ్చిన దేవుడు, ఆరోహణమైన దేవుడు, తిరిగి మరలా రావాల్సినటువంటి దేవుడు, మొదటివాడు కడపటివాడు, యుగ యుగములకు సజీవుడైన దేవుడు ఆయన. పాతాళపు తాళపు చేతులు ఆయన వశములో ఉన్నవి. పాతాళం యొక్క తాళపు చేతులు ఆయన వశములో ఉన్నాయి. సమస్త అధికారాలు ఈయనలో ఉన్నాయి. ఆ అధికారికి మనం లోబడాలి. ఆ అధికారము క్రింద మనం ఉండాలి. లోబడినటువంటి అనుభవం సమస్తము ఆయన వశంలో ఉన్నాయి. బైపాస్లో ఒక రోడ్డు పక్కన చూడండి, ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆర్డీఓ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, వరుసగా కొన్ని బళ్ళు అక్కడ నిలబడిపోతాయి. ఎందుకనంటే ఒక అధికారి ఉన్నాడు, వీళ్ళ దగ్గర సరైనటువంటి ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు అధికారానికి కింద లోబడాలంటే కొంతమంది చూడండి, అన్నీ ఉన్నవాడు చక్కగా వెళ్ళిపోతుంటాడు. అవి 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా. కొన్ని లేనివాడు చూడండి, దొంగదారులు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. మనుషులలో ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనం గమనించాలి. యేసు ప్రభువారే ఈరోజు ఆయన సన్నిధిలో మనం గమనించాలి. మనుషులను చూసి కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఇటు వెళ్ళాల్సిన ఇటు తప్పించుకొని అడి తప్పించుకొని వెళ్తున్నారేమో భూమి మీద. ఒకవేళ ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్నైనా తప్పించుకొని వెళ్ళొచ్చేమో, కానీ సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి తప్పించుకోలేరు. ఒకరోజు ఉన్నది, న్యాయపీఠం ఎదుట జడ్జిమెంట్ ఇచ్చే సమయం. పాతాళము లోకపు తాళపు చెవులు, పరలోకపు తాళపు చెవులు ఆయన వశములో ఉన్నాయి. ఆయన మొదటివాడు కడపటివాడు. కాబట్టి లోకంలో పెద్ద ఏదో నేను సలామని అవుతున్నామని అనుకుంటున్నారు, కానీ దేవుడు అధికారానికి లోబడాలి. అధికారానికి లోబడకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని తప్పించేవారు ఎవరు కూడా తప్పించుకోలేరు కూడా.
బైబిల్ చెప్తున్న సంగతి. లూకాసు వార్తలో 4వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త, ఈ అధికారం అంతటా ఈ రాజ్యము మహిమలు నీకిత్తును. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది అపవాది యొక్క అధికారాలు కనపడుతుంటాయి మనకి. లూకాసు వార్తలో 4వ అధ్యాయం 6వ వచనం. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఈ అధికారం అంతటా కూడా, ఈ రాజ్య మహిమలంతా కూడా నీకిత్తును, నాకు అప్పగింపబడుచున్నదని ఇయ్యగోరునో వానికిత్తును. చూడండి, అపవాది సాతానుగాడు కూడా కొన్నిసార్లు కొన్ని అధికారాలు అని అంటాడు, మాట్లాడుతుంటాడు. చాలా జాగ్రత్త. అపవాదైన సాతానుగాడి కొన్ని అధికారాలు ఉన్నాయి భూమి మీద. ఇప్పుడు ఆడి వశంలోకి వెళ్ళిపోతున్నాడు. వాడి అధికారం కిందకి వెళ్ళకూడదు. దేవుడు మనకి అధికారమే. దేవుడు మనకిచ్చిన అధికారంలో ఉండాలి. ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థన ముగించుకుంటూ ఉండగా, నీవు నాకు సాక్షాంగ పడితే ఈ లోక వైభవాలను నీకు అధికారంగా ఇస్తా అంటే, ఈడు కొన్ని ఉన్నాయి లోకంలో సాతానికి. అపవాది యొక్క అధికారంలోకి వెళ్ళకూడదు. దేవుని అధికారంలో మనం ఉండాలి. దేవుని అధికారము. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపును తిరిగి నా యందు విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారై స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపుచున్నానని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే సాతాను అధికారము నుండి, చీకటిలో నుండి వెలుగు, చీకటి అంటే సాతాను యొక్క కుయుక్తులు, సాతాను అధికారములో నుండి దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగాలి. విశ్వాసము చేత పరిశుద్ధపరచబడిన వారముగా ఆ స్వాస్థ్యము పొందుకొని దేవుని వైపు తిరిగితే ఈ అధికారాలన్నీ దేవుని అధికారాలు పొందుకో. లేకపోతే సాతానుగాడి అధికారాలు, చీకటి కలిగిన అధికారం, ఆ అధికారాల్లో పడి బాగా తాగుతున్నా పర్వాలేదు, బాగా తింటున్నాను పర్వాలేదు, నా ఇష్టం వచ్చేట్లుగా విడిగా నా శరీర కోరికలు తీర్చుకుంటున్నాను పర్వాలేదు, నాకు ఇష్టం వచ్చేట్లుగా జీవిస్తున్నానంటే ఈ వ్యక్తి సాతాను అధికారంలో ఉన్నాడు. దేవుడు మాటలు ఎక్కువ, పరిశుద్ధ మాటలు ఎక్కువ, దేవుడి మందిరానికి రారు, దేవుడి సన్నిధి వినరు, దేవుడి మీద తిరుగుబాటు చేసే స్వభావాలు సాతాను లక్షణాలు. ఆ అధికారము నుండి ఏం కలిగి ఉండాలంటే, వెలుగులోనికి నువ్వు తీర్చబడాలంటే దేవుని వైపు నువ్వు తిరగాలి. విశ్వాసము చేత పాప క్షమాపణ నిమిత్తం దేవుని సన్నిధులు పరిశుద్ధపరచబడి స్వాస్థ్యమును పొందుకొని వారి దేవునిలో కనపరచబడినట్లుగా నేను నిన్ను వారిని వద్దకు పంపుతున్నాను. ఎందుకు పంపుతున్నాడు? ఎందుకు ఉదయం సువార్త ప్రకటించటం? ప్రతిరోజు వాక్యం ఎందుకు పంపబడుతుంది? చీకటిలో ఉన్న వారిని, ఆ చీకటి అధికారము కలిగిన వాటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని విడిపించుటకు ఈ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుంది. కాబట్టి నేను మీపైన అధికారం చేయాలి. నేను అనే మాట యేసు ప్రభు వారు అన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనే అధికారం చేయాలి. సాతాను కాదు, పాపము కాదు, వ్యసనాలు కాదు. కొందరు చూడండి, వ్యసనాలు మానుకోమని చెప్తే భార్యనైనా వదిలేయటానికి ఇష్టపడతారు, కానీ వ్యసనాన్ని మాత్రం నేను మానుకో. పిల్లలనైనా దూరపరుచుకుంటానికి ఇష్టపడుతుంటారు, కానీ ఆ బలహీనతలను విడిచిపెట్టడానికి ఒప్పుకోరు. ఈరోజు చాలామంది కుటుంబాలు సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఆ సాతాను చేతుల్లో నుంచి మీరు మీ కుటుంబాలు విడిపించబడినట్లుగా ప్రభు అధికారానికి మనం లోబడాలి. ఆ అధికారం అనే చేతి క్రింద ఆయన చెప్పిన నిబంధన ప్రకారంగా మీరు మీ కుటుంబాలు అలాగున ఆశీర్వదించి దీవించబడినట్లుగా ఆయన అధికారంలోనికి మీరు నిలిచి ఫలించెదరుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం విన్న బిడల మీద ఏది అధికారం చేస్తూ, సాతాన, చీకటి క్రియల, రోగముల, ఆర్థిక సమస్యల, కుటుంబ పరిస్థితుల, నెమ్మది లేనితనమా, ఇదిగోనైనా ఆ చీకటి కలిగిన అధికారములన్నీ కూడా యేసు క్రీస్తు అధికార కలిగిన నామములు తొలగిపోవునుగాక.
మీ బిడ్డల మీద మీరే అధికారము చేసి మీ అధికారము క్రింద అయా నిలిచేటట్లు సర్వాధికారి అయిన దేవుడవు నీవు. భూమి మీద ఆకాశమందు నీకు అధికారమున్నది నాయన. పరలోకపు అధికారము, భూమి మీద అధికారం. మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో సజీవుడవైన దేవుడవు నాయన. మీ ఆత్మచేత అభిషేకించవు. ఏ విషయములోనైనా బలహీనులుగా ఉండి ప్రార్థన చేస్తున్నారు, తొలగిపోవాలేస్తున్నాము. కట్లు తెగిపోవాలేస్తున్నాము. అపవాది కుయుక్తులు లయమైపోవాలేస్తున్నాము. నీ అధికారముతో ప్రార్థన చేస్తున్నాం. మీరిచ్చిన అధికారముతో ప్రతి బిడను దర్శించి, ప్రతి బిడను నాయన మీ కృపలో స్థిరపరిచి సహాయం చేసి మహింపరచుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన, అధికార కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. పరిశుద్ధ వందనాలు తెలియజేస్తున్నాం.